ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్‌లో డబ్బులు పోవడానికి ఉన్న రీజన్స్‌లో ఒక రీజన్ కోసం మాట్లాడి, దానికోసం కొన్ని సొల్యూషన్స్ కూడా ట్రేడింగ్ టూల్స్ రూపంలో మాట్లాడుకుందాం. చాలా సార్లు మన ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఎంట్రీ ఈజీగా దొరికేస్తూ ఉంటుందండి. బట్ ఎగ్జిట్ టైంలో పానిక్ అవుతూ ఉంటాం. ప్రైస్ ఫాస్ట్‌గా మూవ్ అయిపోతూ ఉంటుంది. ట్యాబ్స్ చేంజ్ చేస్తూ, మనకు కావాల్సిన ప్రైస్ ఎంటర్ చేస్తూ, లేదంటే మళ్ళీ ఒకసారి బ్యాక్‌కొచ్చి రిఫ్రెష్ చేసుకొని, చార్ట్ చూసుకొని, మళ్ళీ ఆర్డర్ బుక్ వెళ్ళి, ఇవన్నీ బటన్స్ క్లిక్ చేస్తూ, ఇవన్నీ చేయడం వల్ల మనం లేట్ అయిపోతూ ఉంటాం. అండ్ ఇంకొకటేంటంటే, కొన్నిసార్లు ఎస్ఎల్‌ని సెట్ చేస్తాం. బట్ దాని తర్వాత అడ్జస్ట్ చేయడం మర్చిపోతాం. లేదా ఇవాళ మొత్తం ట్రేడ్స్లో ఒక ₹5,000 లాస్ అయితే ఇంకా ట్రేడింగ్ స్టాప్ చేసేద్దాం అని చెప్పి ప్రామిస్ చేసి తర్వాత ఎమోషన్స్తో మళ్ళీ ట్రేడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఎక్కువ లాస్ అవుతూ ఉంటాం. సో ఈ కామన్ మిస్టేక్స్ని తగ్గించడానికి ఏంజల్ 1లో ఒక 4 రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ మ్యాజిక్ టూల్స్ కాదండి, బట్ ప్రాక్టికల్ ఫీచర్స్. అదేందా మన రూల్స్కి స్టిక్ అవ్వడానికి హెల్ప్ చేసే ఫీచర్స్. ఈ వీడియోలో మనం ఒక 4 టూల్స్ గురించి కవర్ చేయబోతున్నాం అండి. 1 వన్ ట్యాప్ ఎగ్జిట్, 2 సెక్యూర్ ఎగ్జిట్, 3 ట్రైలింగ్ స్టాప్ లాస్, 4 ఓసిఓ ఆర్డర్స్. ఈ 4ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక్కొక్క దాని గురించి అటు వెబ్లో ఇటు మొబైల్లో కూడా అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వన్ టైం ఎగ్జిట్ గురించి మాట్లాడుకుందాం. ముందు మొబైల్ వర్షన్లో చూస్తే చూడండి, ఇక్కడ సెన్సెక్స్ అని పొజిషన్ ఉన్న దగ్గర, లేదంటే ఐడియా పొజిషన్ పక్కన ఎగ్జిట్ అండ్ మార్కెట్ ఉన్నది. అదేందా? సో దీని మీద క్లిక్ చేసి దాని తర్వాత కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్ విండో ఓపెన్ అవుతుంది. ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో ఇంత డిలే ఉండకుండా ఏంటంటే, ఈ పైన ఉన్న 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కిందన వన్ ట్యాప్ ఎగ్జిట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే అండ్ ఓకే చేసుకుంటే చూడండి, ఇక్కడ ముందు ఎగ్జిట్ అట్ మార్కెట్ ఉండేది, ఇప్పుడు వన్ ట్యాప్ ఎగ్జిట్ అని వచ్చింది. అదేనా లేదా? సో సింగిల్ ట్యాప్లో మనం ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. ఇదే మన వెబ్ వెర్షన్లో చూస్తే ఆర్డర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పొజిషన్స్ ఉన్నది కదా, ఈ పొజిషన్స్లో ఈ రైట్ సైడ్ చూడండి క్రాస్ ఉన్నది. ఏదైతే ఒక పొజిషన్ ఉన్నదో దానికి రైట్ సైడ్లో ఒక క్రాస్ ఉన్నదండి, ఇన్స్టెంట్ ఎగ్జిట్ అట్ మార్కెట్. అది క్లిక్ చేసుకుంటే ఇన్స్టెంట్గా మీరు ఎగ్జిట్ అయిపోతారు. చూడండి ఎగ్జిట్ అయిందా లేదా? నౌ నెక్స్ట్ సెక్యూర్ ఎగ్జిట్. ఇది డైలీ లెవెల్ ఆఫ్ రిస్క్ కంట్రోల్కి ఒక మంచి ఆప్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొత్తం ఉన్న పొజిషన్స్కి ఎస్ఎల్ పెట్టుకోవడం, లేదంటే టేక్ ప్రాఫిట్ పెట్టుకోవడం ఈజీగా అవుతుంది. చూడండి మొబైల్ పరంగా చూసుకుంటే ఇప్పుడున్న పొజిషన్స్ అన్నిటికీ ఇక్కడ సెక్యూర్ ఎగ్జిట్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఉన్న మొత్తం పొజిషన్స్కి ఒక ₹2,000 ఎస్ఎల్ గాను, అండ్ టోటల్ గెయిన్ పరంగా చూసుకుంటే ఒక ₹5,000 అని పెట్టామనుకోండి. అండ్ ప్రొసీడ్ క్లిక్ చేసామనుకోండి, మొత్తం ఉన్న పొజిషన్స్కి మొత్తం ఉన్న పొజిషన్స్ పరంగా ఒక ₹2,000 లాస్లోకి వెళ్తే అన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతాయి. అండ్ అలాగే మొత్తం ఉన్న పొజిషన్స్కి ₹5,000 ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్తో మొత్తం పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతాయి. అదేనా లేదా? ఈజీగా ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్ టూల్ ఇది. సేమ్ అలాగే వెబ్ వెర్షన్లో అయితే ఇక్కడ ఉన్న చూడండి పొజిషన్స్ ట్యాబ్లో ఇక్కడ సెక్యూర్ ఎగ్జిట్. ఇక్కడికి వెళ్ళి మొత్తం గెయిన్ మీరు ఎంత కావాలనుకుంటున్నారు, ఫర్ సపోజ్ ఇందాక అనుకున్నట్టు 5,000 అండ్ మొత్తం లాస్ ఎస్ఎల్, మొత్తం పొజిషన్స్కి ఎస్ఎల్ ఒక ₹2,000 పెడితే ఇలా ఎంటర్ చేసుకొని ప్రొసీడ్లోకి వెళ్ళిపోవడం కన్ఫర్మ్. నౌ నెక్స్ట్ ట్రైలింగ్ ఎస్ఎల్. అంటే ఇప్పుడు ప్రైస్ పెరుగుతున్నప్పుడు మన ఎస్ఎల్ పెరుగుతూ వెళ్తూ ఉండాలి, అండ్ ప్రైస్ పడుతున్నప్పుడు ఎస్ఎల్ అక్కడే ఉంచుకుంటూ ఉండాలి. దానివల్ల ఏంటంటే మనం ప్రాఫిట్స్ని లాక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అది మొబైల్ వర్షన్లో ఎలా ఓపెన్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ పొజిషన్స్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ కిందన స్టాప్ లాస్ టార్గెట్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ వచ్చిన దాంట్లో చూడండి అలా కిందకి వెళ్తే ఇక్కడ యాడ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉన్నది కదా. సో ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇందాక మనం అనుకున్నట్టు 5 పాయింట్సా లేక 10 పాయింట్సా లేక ఎంత అనేది ఇక్కడ చూడాలండి. సో నార్మల్గా ఒక ఎస్ఎల్ పెట్టుకుంటాం, దాని తర్వాత ఎన్ని పాయింట్స్తో అది ట్రైల్ అవ్వాలో అనేది ఇక్కడ పెట్టుకుంటాం, తర్వాత ప్లేస్ సెల్ ఆర్డర్. సేమ్ అలాగే ఇక్కడ వెబ్ వెర్షన్లో చూసుకున్నా సరే సెట్ ఎస్ఎల్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఎలాగో మనం ఇక్కడ పెట్టుకుంటాం. ఫర్ సపోజ్ ఎంతో కొంత ఉన్న పొజిషన్కి ఎంతో కొంత పెట్టుకుంటాం. దాని తర్వాత ట్రైలింగ్ ఎస్ఎల్ ఉన్నది కదా, ఇది క్లిక్ చేసుకుని ఎన్ని పాయింట్స్తో ట్రైల్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ చూసుకుంటాం. ఓకే కదా, సింపుల్ బట్ వెరీ ఎఫెక్టివ్. నెక్స్ట్ ఓసిఓ ఆర్డర్. ముందు మొబైల్ పరంగా చూస్తే దీని అర్థం ఏంటంటే, స్మార్ట్ ఆర్డర్స్లోకి వెళ్ళి ఇక్కడ జీటీటీ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఓసిఓ ఆర్డర్, వన్ క్యాన్సల్స్ అదర్. అంటే మనం ఇందులో ఏం చేస్తున్నామంటే డెలివరీకి తీసుకున్న స్టాక్స్, మన హోల్డింగ్స్లో ఉన్న స్టాక్స్కి ఒక ఎస్ఎల్ అండ్ అలాగే ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు. జనరల్గా మనం రోజు ఎస్ఎల్ పెట్టుకోవాలి, లేదంటే రోజు టార్గెట్లో పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటాం. బట్ అలా కాకుండా ఓసిఓ పెడితే చాలా రోజుల వరకు ఇది లైవ్లో ఉంటూ ఉంటుందండి. ఇక్కడ చూడండి ఈ జీటీటీ ఆర్డర్లో ఓసిఓ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, అలాగే టార్గెట్ ప్రైస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీ ఎస్ఎల్ హిట్ అయితే ఆటోమేటిక్గా మీ టార్గెట్ కోసం ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నారో అది కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుందండి. రేపు పొద్దున ఒకవేళ మీ టార్గెట్ ప్రైస్ హిట్ అయితే ఆటోమేటిక్గా ఎస్ఎల్ ఏదైతే ఉన్నదో ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. అదేందా లేదా? సో డెలివరీస్కి అదే హోల్డింగ్స్లో ఉన్న వాటికి ఇది యూజ్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా ఒకటి క్యాన్సిల్ అయితే రెండోది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. వెబ్ వెర్షన్లో చూస్తే పొజిషన్స్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఈ 3 డాట్స్ ఉన్నది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకుని చూడండి సెట్ ఎస్ఎల్ టార్గెట్ ఓసిఓ. సో ఇక్కడ ఎస్ఎల్ ప్రైస్ పెట్టుకుంటారు, ఇక్కడ టార్గెట్ ప్రైస్ పెట్టుకుంటారు, ఎంత క్వాంటిటీ అనేది ఇక్కడ పెట్టుకుంటారు. సింపుల్ అండి. సో ఈక్విటీస్లో షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి అండ్ లాంగ్ టర్మ్ ట్రేడర్స్కి యూజ్ అయ్యే ది బెస్ట్ టూల్ అన్నమాట ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఏంజల్లో ఉన్న ఒక 4 టూల్స్ గురించి మాట్లాడుకున్నాం. రిస్క్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి పనికొచ్చే టూల్స్ వన్ ట్యాప్ ఎగ్జిట్, సెక్యూర్ ఎగ్జిట్, ట్రైలింగ్ స్టాప్ లాస్ అండ్ ఓసిఓ ఆర్డర్స్. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఏంజల్ 1 ప్లాట్ఫామ్లో ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏ డౌట్ వచ్చినా సరే కింద కామెంట్స్లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూస్తూ ఉండడానికి మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్.